ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదాలకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభువా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. నాయన, ఆరాధనని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. నాయన, పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, హెచ్చరికల ద్వారా ప్రతి విషయంలో మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా, మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయండి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు ఇవ్వండి. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరితంగా మీరు నడిపించమని వేడుకుంటున్నానయ్యా. ఏ బిడ్డ నిర్లక్ష్యము చేయకుండా, ఆలస్యము చేయకుండా ప్రభువా త్వరపెట్టి ఒక్కొక్కరిని మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నానయ్యా. ఆరాధన అంతటిని నీ ఆత్మాధ్వర్యంలో జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నిన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో ప్రేమపరిచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదురించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను పొగించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో
స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రాలుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రాలుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రాలుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రాలుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, స్తోత్రాలుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, స్తోత్రాలుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా కనిక్రమలు గల దేవా, నీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు దేవా. గడిచిన నాయన నెలంతయా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, మొదటి దినము అయ్యా పునరుత్థాన దినము నీ సన్నిధిలోనైనా మేమందరము చేరి తండ్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు అయ్యా నీవు చూపిన నీ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఏ పాటి వారమయ్యా వట్టి వారమునైనా నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ కృపను బట్టి మమ్మల్ని ధైర్యపరుస్తూ, అయా నీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా ఈ దినమునైనా నీ సంఘం ఎదుట నేను నిలబడి ఉండగా అయా నాయనా నా స్వబుద్ధిని నేను ఆధారము చేసుకొనక అయా నీ సహాయం నేను అడుగుచుండగా తండ్రి నీ మాటను నైనా అయా నువ్వు ప్రకటించుకుని నువ్వు మహిమ పొందయా. అయా నీ మాటను మాత్రమే నేను ప్రకటించుటకు నీ సహాయం నాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి మన పితరులు మరి ఇశ్రాయేలు యొక్క పితరులు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మరి వారి తర్వాత జనాంగము దేవుని స్తుతిస్తున్నారు. ఏమని అంటే, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. దేవా నువ్వు ఎంత గొప్పవాడవు. మా పితరులందరూ నిన్ను ఆశ్రయించినప్పుడు, మా పితరులందరూ నీ దగ్గరికి వచ్చినప్పుడు, మా పితరులందరూ నిన్నే ఆధారము చేసుకున్నప్పుడు నీవు మమ్మల్ని నడిపించిన దేవుడవని ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినప్పుడు మరి బయటికి తీసుకురావడానికి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి వారు మోషే ద్వారా నడిపింపబడుతూ ఉన్నారు. మరి నడిపింపబడుతున్న సమయంలో
మధ్యలో మోషే మరి తన జీవిత కాలంను ముగించుకున్నప్పుడు, అంటే తన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, దేవుని పిలుపును తను పొందుకున్నప్పుడు, మరి మోషే తర్వాత ఎవరు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాలి, ఏ విధముగా నడవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి గమ్యము, ఎటువంటి మార్గంలోని మేము ప్రయాణించాలి అని దేవుని సందు అడుగుతున్నప్పుడు మోషే అడిగాడనమాట. దేవుని, అయ్యా ఎవరినైనా ఒకరిని నువ్వు ఏర్పాటు చెయ్యి, నన్ను పిలుచుకునే లోపు నువ్వు ఒకరిని ఏర్పాటు చెయ్యి అని మోషే అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆత్మపూర్ణుడైన నీతో ఉండి పరిచర్య చేస్తున్న యెహోషువను ఏర్పాటు చెయ్యి, తన మీద నీ చేతులు ఉంచు, తనను అభిషేకించు అని మరి మోషేకు ఆజ్ఞాపించినప్పుడు మరి మోషే యెహోషువను ఇశ్రాయేలీల ప్రజల కొరకు ఏర్పాటు చేశాడు. మరి మోషే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది, దేవుని సన్నిధిలో అన్ని ఆశ్చర్య కార్యాలు చూచినవాడు. తన చిన్నతనము నుండి మరి ఐగుప్తు నుండి అక్కడి నుండి విడుదల పొందిన ప్రజలలో మిగిలిన వారు ఎవరంటే యోసేపు, కాలేబు మాత్రమే. అందరూ అరణ్యంలో చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే దేవునికి తిరగబడ్డారు, దేవునికి అవిధేయమైన మాటలాడి దేవుని మీద సనిగినందుకు అరణ్యంలో నశించిపోయారు. కానీ మరి కాలేబు, యెహోషువ మాత్రము మరి కనాను దేశాన్ని చూడటానికి దేవుడు తన కృపను చూపాడు. మరి ఇటువంటి మరి యెహోషువ గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. గడిచిన నెలలో వచ్చినప్పుడు దేవుడు తన కృప ద్వారా యోసేపు గురించి మీతో మాట్లాడడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. మరి యెహోషువ ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి, ఏ విధముగా ఉండాలి అన్న దాన్ని మనము తెలుసుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోషువకు ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధ్యతను అప్పగించినప్పుడు యెహోషువ చాలా కలవరంతో ఉన్నాడు, చాలా ఆలోచనతో ఉన్నాడు, గలిబిలిగా ఉన్నాడేమో. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మోషేకు తోడై ఉన్న దేవుడను నేను నీకును తోడై ఉంటానని యెహోషువను బలపరిచాడు దేవుడు. మరి ఈ యొక్క యెహోషువ 1వ అధ్యాయంలో మరి 7వ వచనము, 8వ వచనము, 9వ వచనము నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. మొదటి మాటగా నేను మీకేం చెప్పాలని ఆశపడుతున్నానంటే 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. మరి మొదటి మాటగా మీతో నేను పంచుకోవాలని ఆశపడుచున్న మాట ఏంటంటే, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఏ మార్గంలో నీవు నడుస్తున్నావు, ఎటువంటి మార్గంలో నీ ప్రయాణం ఉంది, ఎటువంటి మార్గంలో నీ ఆలోచనలు ఉన్నాయి, ఎటువంటి మార్గంలో నీ యొక్క పోకడలు వెళ్తున్నాయి, నువ్వు చేస్తున్న పని ఏ మార్గంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడంటే దేవుడు, నీవు నడుచు మార్గములలో ప్రతి మార్గము చక్కగా, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. హల్లెలూయా. మరి నీవు అనుసరిస్తున్న మార్గము, నీవు ఏ మార్గాన్నైతే అనుసరిస్తూ నీ పితరులు సేవించిన దేవుణ్ణి నీవు సేవిస్తూ ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నీ బాల్యము నుండి పొందుకున్నవి అనేకమైనవి ఉంటాయి కదా. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటారా? అయ్యా నేను ఏ విధముగా ఉండేదాన్ని, ఈరోజు నా స్థితి ఏ విధముగా ఉందన్నది జ్ఞాపకం చేసుకోవాలి. పాపాన్నైతే విడిచిపెట్టాలి, కానీ మన గత జీవితాన్ని దేవుడు ఏ స్థితిలో మనల్ని ఎన్నుకున్నాడు, ఈరోజు మన స్థితి ఏంటి, మన స్థితిగతులు ఏంటి, ఎవరి మధ్యలో మనం ఉన్నాము, ఏ విధముగా ఉన్నాము, ఎలా నడుచుకుంటున్నాము, మన మార్గం ఎలాగా ఉందన్నది జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, దాన్ని బట్టి అక్కడ నీ యొక్క స్థితి చాలా ఉన్నతంగా ఉందనుకోండి, నీ బలాన్ని, నీ ఆలోచనను, నీ సామర్థ్యమును ఏమాత్రము ఎన్నిక చేయకూడదు. దేవుని యొక్క సామర్థ్యాన్ని మాత్రమే ఎన్నిక చేయాలి. కనుక నీ మార్గములో, నీవు నడుచు ప్రతి మార్గములో ఎలాగుండాలి, కుడికి గాని ఎడమకు గాని
తొలగిపోకూడదు. మధ్యలో అనేకమైన ముళ్ళ తుప్పలు వస్తాయి, ముళ్ళ కంపలు వస్తాయి. ఒక దగ్గర రోడ్డు బాగుంటుంది, ఒక దగ్గర రోడ్డు బాగోదు. మనం వాహనంలో వెళ్తున్నాం అనుకోండి, సాఫీగా వెళ్తూ ఉంటాము, సడన్గా ఒక గుంత వస్తుంది. అది ఉంటుందని నువ్వు ముందే ఊహిస్తావా? ఊహించవు. కానీ అక్కడ గుంట ఉందని ముందే నీవు చూసినప్పుడు దాని నుండి నెమ్మదిగా వెళ్ళగలవు. ఆ గుంటని చూడకుండా నువ్వు నీకు నచ్చినట్టుగా వెళ్తున్నావు అనుకో, ఆ గుంటలో పడే ప్రమాదము ఉంటుంది. ఆ గుంట పైనుంచి పక్కకు జరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక నీవు నడుచు ప్రతి మార్గంలో కుడికి కానీ ఎడమకి కానీ ఏమాత్రమును కూడా తొలగిపోకూడదు. ఎందుకంటే మనము భయంకరమైన దినాలలో ఉన్నాము. మరి దేవుణ్ణి సేవించడానికి ఇప్పుడు సమయము చాలా బాగుంది, ఇప్పుడు సందర్భము బాగుంది, ఇప్పుడు అన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ రాబోయే కాలము ఎలా ఉంటుంది? మనకి ఇటువంటి సమయం ఉండకపోవచ్చు, ఇంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు, ఇంత మరి మనల్ని వదిలిపెట్టే సమస్య ఉండకపోవచ్చు. కానీ దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా తన మాటను మనకు తెలియపరుస్తూనే ఉన్నాడు. ఏ మార్గంలో నీవు ఉన్నావు? కుడికి ఎడమకి తొలగిపోతున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నన్ను నేను ఎప్పుడు పరీక్షించుకుంటూ ఉంటాను. ప్రతి మార్గంలో నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. పొరపాటున అక్కడ నా తలంపు సరిగా లేనప్పుడు నేను అక్కడే సరి చేసుకోవటానికి ఇష్టపడుతుంటాను. కనుక దేవుని బిడ్డలమైన మనము, ఆయన రక్షణ పొందిన మనము, మనల్ని రక్షించుకున్నాడు కనుక మన ఆలోచనలు, మన నడవడిక, మన యొక్క చూపు ఇతరులకు మేలుకరంగా ఉండాలి. కనుక నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఇంకా దేనికి మనం కుడికి ఎడమకు తొలగిపోకుండా ఉండాలి అంటే కొన్నిటికి మనము దూరంగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి అంటే మరి సామెతలు 4వ అధ్యాయము 4వ అధ్యాయము 27వ వచనంలో ఉంది. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. పాదము దూరముగా అంటే కీడుకు దూరముగా నీవు నిలబడినప్పుడు మరి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు పొందుకొని సరైన మార్గంలోనికి నువ్వు వెళ్ళగలవు. నీ మార్గములు సరళము చేయబడాలి అంటే మొదట నీ ప్రవర్తనను ఆయనకు అప్పగించాలి. నీ ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలి. నీ యొక్క ఆలోచన, నీ ఉద్దేశం, నీ తలంపును దేవుని చేతికి ఇచ్చినప్పుడు అవి ఎక్కడ సరిగా లేవో అక్కడ సరి చేయబడతాయి. నీవు ఇతరులకు మేలుకరముగా ఉంటావు. కనుక మరి మొదటగా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే, కీడుకు దూరంగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు మనము ఒప్పుకున్నప్పుడు మన మార్గము చక్కగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇంకా మన మార్గము ఎలాగుండాలి, మనము వివేకముగా ఎలా నడుచుకోవాలి అంటే మాది మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. ఇక్కడ ఏమని రాస్తుందంటే, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మరి ఈ మాట దావీదు తన మరణకాలం సమీపమైనప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నాడు. ఏ విధముగా నీవు నడుచుకోవాలి, ఎలా ఉండాలి, నేను ఆశ్రయించిన దేవుని యొక్క బలం ఏంటి, నేను ఆశ్రయించిన దేవుని యొక్క శక్తి ఏంటి, నేను ఆశ్రయించిన దేవుని యొక్క ప్రణాళికలు ఏంటి, ఆయన ఉద్దేశములు ఏంటి, ఆయన సన్నిధిలో నేను ఎలాగున్నాను, ఆయన ముందు నేను ఎలాగున్నాను అన్నది తన కుమారునికి తెలియచేస్తున్నాడు. దావీదు మహారాజు సొలొమోనుతో చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి నీ చేతికి ఏమిచ్చాడు? దేవుడు రక్షణను ఇచ్చాడు. నీవు పొందిన రక్షణను నువ్వు కాపాడుకోవాలి. ఫస్ట్ ఎక్కడ కూడా దాన్ని వ్యర్థముగా ఉపయోగించకూడదు. వ్యర్థమైన మాటలకు దాన్ని నీవు వ్యర్థంగా అక్కడ అందరి ముందు ప్రదర్శించకూడదు. నీవు పొందిన రక్షణ ద్వారా మంచి క్రియలను నీవు చూపగలగాలి. చూపగలిగినప్పుడు దేవుడు మనకిచ్చిన రక్షణను మనము కాపాడిన వారం అవుతాము. అంత మాత్రమే కాదు, ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు.
తెలివిగా మంచిగా ఆలోచన కలిగిన దానవుగా ఆ మార్గంలో నీవు మంచిగా నడుచుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనము దేవుని మార్గంలో ఉంటే వర్ధిల్లుతామని కూడా ఉంది. జాగ్రత్తగా ఉన్న ఎడల మనము వృద్ధి పొందుతామని ఉంది. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనము. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనములో ఉంది. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము, భయపడకుము, దిగులు పడకుము. ఇక్కడ కూడా దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నాడు. ఎందుకంటే మరి దావీదు తన మంచి భవనాన్ని కట్టుకొని చక్కని భవనంలో ఉన్నప్పుడు యెహోవా యొక్క మందసము గుడారములలో ఉందంట. అప్పుడు దావీదు చాలా పశ్చాత్తాపపడి నేను దేవునికి మందిరం కట్టాలని ఆలోచన కలిగినప్పుడు మరి నాతాను అనే ప్రవక్త ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడి, నీవు కాదు కట్టాల్సింది, నీ కుమారుడు, నీ తర్వాత తరము దేవుని మందిరాన్ని కడుతుంది అని చెప్పి దేవుడు మరి నాతాను ప్రవక్త ద్వారా బయలుపరిచినప్పుడు మరి దావీదు అన్ని సమకూర్చాడు. మందిరానికి కావాల్సిందంతన్నీ సమకూర్చాడు. ఆ సమకూర్చిన దానితో మరి సొలొమోను మందిరాన్ని కట్టాడు. అటువంటి సమయంలో మరి దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు ఏమని అంటే, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ఎప్పుడు అంటే మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల. దేవుని యొక్క వాగ్దానాలు మనకున్నాయి. ఆ వాగ్దానాల ప్రకారము మనం జీవించగలిగినట్లయితే మన యొక్క మార్గంలో మనము వృద్ధి పొందుతాము. మరి దేవుడు యెహోషువతో మాట్లాడుతూ నీవు ధైర్యముగా ఉండు, నీ ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకు అని చెప్తున్నాడు. ప్రియ సంఘమా, మరి ఎటువంటి పరిస్థితుల్లో నీవు తొలగిపోతున్నావు? నీ మార్గంలో వచ్చిన కష్టాన్ని బట్టి ఎటువైపు సహాయం కొరకు నీవు చూస్తున్నావు? దేని ద్వారా నీ సమస్య తీరుతుందని దాని దగ్గరికి నువ్వు పరిగెడుతున్నావో నీవు ఆలోచించు, విచారించు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడు. అవునయ్యా, నాకుండే సమస్యలను బట్టి, నాకుండే భయాలను బట్టి, నాకుండే బాధలను బట్టి, నాకుండే ఇబ్బందులను బట్టి నేను లోకం వైపు పరిగెట్టాను, లోకాన్ని ఆశ్రయించాను, కానీ ఏమీ ప్రయోజనం లేదు. నీ మార్గం ఎరిగిన బిడగా నేనున్నాను, కానీ అంతంత మాత్రముగా ఉండి కుడికి ఎడమకు తొలగిపోవచ్చున్నాను. ప్రియ సంఘమా, శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాసం ఉంటూ మరి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావు. నీ భౌతికమైన విషయముల గురించి మాత్రమే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడితే అది సరైనది కాదు. మొదటగా నీ ఆత్మ వర్ధిల్లాలి. నీవు ఆత్మలో వర్ధిల్లిన తర్వాతనే అన్ని విషయాలలో నీవు అభివృద్ధిని చూడగలవు, వర్ధిల్లతను చూడగలవు. మరి యోహాను భక్తుడు రాస్తున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నానని. సౌఖ్యముగా, సుఖముగా, ఆనందముగా ఉండాలి అంటే నీ ఆత్మలో ఫస్ట్ నువ్వు వర్ధిల్లాలి. నీలో మరి భౌతికమైన శక్తి నీకు ఉండకలేకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు భుజించినప్పుడు, ఆత్మీయంగా నువ్వు బలపడినప్పుడు భౌతికమైన బలహీనతను నువ్వు జయించగలవు. వారమంతా పనిచేస్తున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి నీరసం ఉంటుంది. కొన్ని పనులు నేను స్కిప్ చేసేసుకుంటూ ఉంటాను నా ఇంట్లో. ఒకవేళ ఇల్లు క్లీన్ చేసుకోవాలనుకోండి, ఆ పూట నాకు శక్తి లేకపోతే నేను క్లీన్ చేసుకోను. ఆ పని చేసుకోకుండా కొంత రెస్ట్ తీసుకొని తర్వాత చేసుకోవాలని అనుకుంటాను. కానీ ఆదివారం నా బలహీనత బలముగా దేవుడు మారుస్తాడు. నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మరి సోమవారం నుంచి శనివారం వరకు ఎంతో ఆశ్చర్యమైన కార్యాలు దేవుని సన్నిధిలో నేను చూస్తూ ఉంటాను. మరి ఆదివారం బలహీనత పడొద్దు. ఇంకా రెండవ మాటగా ఏం తెలియచేయాలని ఆశపడుచున్నానంటే 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. మరి బైబిల్ చదువుతున్నారా? అందరూ బైబిల్ చదువుతున్నారా? చదవగలిగిన వారందరూ బైబిల్ చదవగలిగితే మరి దేవుడు చెప్తున్నాడు, దివారాత్రము దాన్ని ధ్యానించాలి, దివారాత్రము దాని కొరకు మనము
మరి దాని మీద ధ్యానిస్తున్నప్పుడు నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు జ్ఞానాన్ని పొందుకుంటాము. మన యొక్క జ్ఞానము చాలా చక్కగా ఉంటుందంట. 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది మధ్యలో నీ మాట జ్ఞానము కలిగినదైతే నువ్వు ప్రత్యేకింపబడిన దానవుగా గుర్తింపబడతావు. కనుక 10 మంది మాటతో నీ మాట ఒకలా ఉండదు. నీ మాట చక్కగా ఉన్నప్పుడు నీవు చేస్తున్న పనులలో, నీవు నిలబడుతున్న నీ స్థలములోనే, నీవు నివసిస్తున్న నీ గ్రామంలోనే నీవు ప్రత్యేకింపబడిన దానవుగా, జ్ఞానం ఎరిగిన బిడ్డగా అందరూ నిన్ను గుర్తించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, నీ బిడ్డలకు దేవుని మాటలు తెలియచేయాలి. ఎప్పుడు? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకుంటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ప్రతి క్షణము దేవుడు చేస్తున్న మేళ్లను, ఆయన మాటలను మనము తెలియచేస్తూనే ఉండాలి. సువార్త అన్నది మన ఇంటిలో స్టార్ట్ అయితేనే మనము బయట మాట్లాడగలము. మన బిడ్డలకు చెప్పగలిగితేనే ఇతరులకు చెప్పగలము. మన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపింపగలిగినప్పుడే ఇంకొక కుటుంబంకు దేవుని మాట చెప్పగలము. అలా లేకుండా నువ్వు ఇతరులకు చెప్తున్నావు అనుకో, వాళ్ళు ఒక రకంగా అపహాస్యం చేయొచ్చు నీకు. ఏమని అంటే, ఫస్ట్ నీ ఇంట్లో వాడిని చూసుకో, వాడు తాగుబోతూ అక్కడ ఉంటాడు, నీ కొడుకు ఇక్కడ ఉంటాడు, నీ కుమార్తె సినిమాల ముందు ఉంటుంది, నీ సంగతి ఏంటి, నువ్వు ఇలా చెప్తున్నావా అనే మాట రానివ్వకుండా ఉండాలంటే ఫస్ట్ నీ చుట్టూ ఉండేవారు ఎవరుంటారు? నీ చుట్టూ మన బిడ్డలు, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు, రక్షణ పొందని వారు ఎవరున్నారో వారికే మనము దేవుని మాటలను తెలియచేసినప్పుడు, మనం చక్కగా ప్రవర్తించినప్పుడు మనము వర్ధిల్లుతాము. అంత మాత్రమే కాదు, 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. ఇవన్నీ చేసినప్పుడు, మన ప్రవర్తన చక్కగా ఉన్నప్పుడు, మన మార్గము ఎటు తొలగిపోక దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, మన మాట మన ఇంటిలో మంచిగా ఎన్నికగా ఉన్నప్పుడు, ఇతరులకు మనం చెప్తున్నప్పుడు మన మాట ఎన్నికైనదిగా ఉంటుంది. కనుక మొదట నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ ఇంటిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి గురించి నీ ప్రార్థన చేసి దేవుని మాటను తెలియచేయాలి. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చాక దేవుని మాట విని ఇంటికి వెళ్తున్నప్పుడు అదే మాట సంభాషణ అయి ఉన్నప్పుడు నీవు అన్నిటినీ మార్చగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో యెహోవా నీకు తోడై ఉన్నాడు. మరి యెహోషువ ఏ విధముగా ఉన్నాడు అంటే, యెహోషువ వేకువ జామున లేచి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. వేకువ జామున లేచి ప్రార్థన చేయడానికి సమయం కుదిరినప్పుడు నీకున్న సమయాన్ని కొంత దేవునికి వెచ్చించు. ఏ సమయంలో నువ్వు ఫ్రీగా, మరి నీ ఇంటిలో ఉదయం అంటే పిల్లల్ని స్కూల్కి పంపించటము, ఆఫీసులకు వెళ్ళడము, పనులకు వెళ్ళడం, ఇవన్నీ ఉండొచ్చు. కానీ మరి అందరూ వెళ్ళిపోయాక నీవు ఒక్కదానివే ఉండొచ్చు ఇంటిలో. ఆ సమయాన్ని దేవునికి వెచ్చించు. ఆ సమయాన్ని దేవునికి ఇవ్వు. నువ్వు దేవునికి ప్రార్థన సమయాన్ని ఇచ్చినప్పుడు దేవునికి సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ ఇంకా ఎలా ఉన్నాడు అంటే, పాపమును దాచిపెట్టుకోలేదంట. పాపమును దాచిపెట్టుకోవడం అంటే యెహోషువలో పాపం ఉందని అనుకుంటున్నారా? మరి యెహోషువ ఎరికో పట్టణాన్ని జయించిన తర్వాత, ఎరికో పట్టణం పక్కనే చిన్న పట్టణం ఉంది, హాయి పట్టణము. దాని మీదకి వెళ్ళిపోతే ఈజీగా దాన్ని కూడా పట్టేసుకోవచ్చు అనుకున్నారు. ఎరికో పట్టణము మరి పట్టుకునేటప్పుడు దేవుడు తన జ్ఞానము చొప్పున, తన ఆలోచన చొప్పున నడిపించినప్పుడు ఆ విధముగా నడిచారు. హాయి పట్టణాన్ని మాత్రము వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. హాయి పట్టణాన్ని చాలా సులువుగా ఓడించేసి అక్కడ ఉన్న దాన్ని అందరినీ తెచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఈ ఎరికో పట్టణాన్ని నాశనం చేస్తున్న సమయంలో దేవుడు అంతటినీ నిర్మూలం చేయమన్నాడు. కానీ ఒక వ్యక్తి చేసిన తప్పు ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణాన్ని గెలవలేకపోయారు. అప్పుడు పాపం ఉందని దేవుడు చూపించినప్పుడు యెహోషువ వారిని వెనకేసుకుని రాలేదు, గద్దించాడు. ఆ తప్పు చేసిన వారిని దేవుని శిక్షకు అప్పగించాడు. నీవు కూడా ఒక ఇంటిలో తల్లిగా ఉన్నప్పుడు, ఒక 10 మంది మధ్యలో నీవు అధికారిగా ఉన్నప్పుడు, ఒక 100 మందికి నీవు మంచి మాట చెప్పే మంచి వ్యక్తిగా, పెద్దవాడిగా నీవు ఉన్నప్పుడు, తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పే కనుక నీవు దాన్ని దాచిపెట్టకూడదు.
నీ ప్రేమతో వాటిని దాచిపెట్టకూడదు. దాన్ని గద్దించినప్పుడు, వాడు సరి చేసుకున్నప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు గద్దించకుండా దాన్ని దాచిపెట్టావనుకో, దానికి ఒక రోజు నీకు దేవుడు అడుగుతాడు, ఆ రోజు ఇలా బాధ వచ్చింది కదా, నువ్వెందుకు వారికి ఆ సమస్యను తీర్చలేదు, నువ్వెందుకు వారికి సమాధానం చెప్పలేదు అని అడిగినప్పుడు మరి అక్కడ సమాధానం ఉండదు. ఎందుకు అంటే అక్కడ గద్దించలేదు కనుక. మరి ఆ గద్దింపు, ఒక తప్పు జరుగుతున్నప్పుడు అక్కడ గద్దింపు లేకుండా ఉండడం మంచిది కాదు. తప్పు జరుగుతున్నప్పుడు తప్పని చెప్పగలగాలి, ఆ తప్పును సరిచేయగలగాలి. యెహోషువ ధైర్యముగా దేవుని ఎదుట తన సమాజంలో ఉన్న బిడ్డలు ఎవరు తప్పు చేశారో కనిపెట్టి దేవుని చేతికి అప్పగించాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆత్మచేత నింపబడిన వాడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు. ఇంకా బలమైన ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నాడు యెహోషువ. ఎటువంటి తీర్మానం అయితే, మీరు దేన్నైనా సేవించండి, దేన్నైనా పూజించండి, మీరేమైనా అవ్వండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఈ వాక్యాన్ని మనము బలముగా నమ్మాలి, ఈ వాగ్దానాన్ని మనము బలముగా చేసుకోవాలి. నీ కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారా? నా కుటుంబంలో నా బిడ్డలు ఉన్నారు, ఇంకా రక్షణ పొందలేదు, వారికి ఇంకా తెలియలేదు, కానీ తెలియచేస్తున్నాను. మరి నీ బిడ్డలు తెలిసిన వాళ్ళైతే, పెద్దవాళ్ళైతే నువ్వు గద్దించి చెప్పాలి. ఇంకా ఎన్నాళ్ళు నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, తర్వాత పెళ్లి కూడా చేసుకుంటావు కనుక ఇది కాదయ్యా, నువ్వు రక్షణ పొందితే నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వు రక్షణ పొందితే అన్ని విషయాలలో నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలవు, బలముగా నిలబడగలవు. కనుక నువ్వు రక్షణ పొందటం అనేది చాలా ఆవశ్యకము, అవసరము, ఎంతో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది అని నువ్వు తెలియచేయగలగాలి నీ బిడ్డలకి. మరి నా కుమారునికి అయితే ఇప్పటి నుంచి నేను చెప్తూ ఉంటాను, డార్విన్కి రక్షణ పొందాలి, రక్షణ పొంది బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకొని రక్షణ పొందటం కాదు, రక్షణ పొందాలి. ఎప్పుడు రక్షణ పొందగలవు? దేవుని యొక్క మరి ఆయన ప్రాణ త్యాగమును, సిలువలో ఆయన చేసిన ప్రాణ త్యాగమును, ఆయన ప్రేమను నీవు గుర్తించినప్పుడు నువ్వు రక్షణ పొందగలవు. 40 దినాలు ప్రతిష్ఠించుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని సన్నిధిలో మరి గోజాడుతున్న ప్రతి ఒక్కరికి నేను తెలియచేస్తున్నాను, రక్షణ పొందాలి. రక్షణ పొందినప్పుడే నీవు దేవుణ్ణి ఆహ్వానించగలవు, లోకంలో ప్రత్యేకింపబడవు. బాప్తిజం అంటే ఏంటనుకుంటున్నారు? లోకంలో బహిరంగంగా నీవు ప్రకటన చేయుట, నీవు దేవుణ్ణి ఆశ్రయించావని, యెహోవాను నీ రక్షకునిగా అంగీకరించావని ఇతరులకు నీవు లోకమంతటికి ప్రకటన చేస్తున్నావు. బాప్తిజం అంటే అది. దానికి ముందు నీవు రక్షణ పొందాలి. రక్షణ పొంది బాప్తిజం తీసుకుంటే దేవునికి ఆనందము కనుక నిర్లక్ష్యం చేయవద్దు. రక్షణ పొందటం అన్నది మనకు అవసరమైనది, రక్షణకు తగిన క్రియలు చేయటం అన్నది మనకు సరైనవి. కనుక మరి యెహోషువ ఏ విధముగా ఉన్నాడు, ఆ విధముగా ఉన్నప్పుడు మరి యెహోషువకు ఎంతగానో దేవుడు తోడుగా ఉండి మరి యెహోషువ చేసిన పనులన్నిట్లో దేవుడు సహాయం చేశాడంట. మరి 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది, యెహోషువ గ్రంథంలోనే 11వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట చెప్పిన మాటలు ముగిస్తాను. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోవా ఎవరికి ఆజ్ఞాపించాడు? ఫస్ట్ మోషేకు ఆజ్ఞాపించాడు. మోషేకు ఆజ్ఞాపించి ఇశ్రాయేలు యొక్క బాధ్యతను మోషే చేతికి అప్పగించి నడిపించమన్నాడు. తర్వాత మోషే ఎవరికి ఇచ్చాడు ఆ బాధ్యతని? యెహోషువకి ఇచ్చాడు. యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ అలాగే చేసెను. మోషే ఎలా చెప్పాడో, దేవుడు మోషేకు ఎలా చెప్పాడో యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటియూ అతడు చేయక విడవలేదు. అవన్నీ చేయగలిగాడంటే, కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు అంటే మరి యెహోషువ యొక్క బలము కాదు, ఆయన శక్తి కాదు, ఆయన జ్ఞానము కాదు, ఆయన యొక్క సామర్థ్యము కాదు, కానీ యెహోవా తనకు తోడై ఉండి, యెహోవా యొద్ద తన యొక్క తీర్మానములు ఏ విధముగా ఉన్నాయి, ఏ విధముగా యెహోవాను ఆశ్రయించాడు, తన పితరులు ఏ విధముగా ఆయన యందు నమ్మికించి రక్షింపబడ్డారో మరి యెహోషువ చిన్ననాటి నుండి చూచిన యెహోషువ, మోషేకు పరిచారకుడిగా ఉన్న యెహోషువ మరి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో ప్రతి ఒక్క స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందుగా ఉండి నడిపించాడు. కనుక ప్రియ సంఘమ, మనము కూడా దేవుని బిడలమై ఉండి దేవునికి ఇష్టమైన వారముగా జీవిస్తూ సరైన మార్గంలో ఉంటూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోక మన మార్గములలో మనము
వర్ధిల్లేటట్లు మన ప్రవర్తన ఉండాలి. మనం ధైర్యంగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, భయపడకుము, దిగులు పడకుము, జడియకుము, ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను. వస్తున్న శ్రమలను బట్టి, వస్తున్న సమస్యలను బట్టి భయపడవద్దు, కానీ నీవు ధైర్యముగా ఉండు. నీవున్న మార్గంలో ఎటూ తొలగిపోక ధైర్యముగా ఉన్నప్పుడు నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతావని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక దేవుని మాటలు విన్న మనము మరి దేవుని సన్నిధిలో అడగండి, ఎక్కడ తొలగిపోయాము అయ్యా, ఈ దినం మరలా నేను నామమాత్రముగానే ప్రతి నెల లాగే ఈ నెల కూడా నీ బలను సమీపిస్తున్నాను, నాలో ఏ మార్పు రావటం లేదు, పశ్చాత్తాపం వచ్చినట్టు వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోతుంది, నా గుమ్మం వరకు వస్తుంది, అప్పుడు నేను పశ్చాత్తాపడతాను, మరలా నా ప్రవర్తన మామూలుగానే ఉంటుంది అనే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని చేతికి అప్పగించండి. మీ ప్రవర్తన అంతటి పైన దేవుని అధికారమునకు మనం అప్పగించినప్పుడు మన మార్గములు సరళము చేయబడతాయి. ఆ వాగ్దానం అప్పుడు నెరవేరబడతాయి. ఎప్పుడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, మన ప్రవర్తన దేవుని చేతికి అప్పగించినప్పుడు, మనం ఆత్మలో వర్ధిల్లినప్పుడు భౌతికముగా అన్ని విషయాలలో మనము వర్ధిల్లగలము. ఒకవేళ భౌతికమైన ఒక్క ఆశీర్వాదముల కొరకు మాత్రమే నీవు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తున్నావేమో, అలా కాదు. ఈ రోజు నుంచి నీవేమనొచ్చి ప్రార్థన చేయాలంటే, అయ్యా నేను ఆత్మీయంగా బలపడాలి, నేను ఆత్మలో బలముగా ఉంటే శారీరకముగా బలముగా ఉండగలను, అన్ని విషయాలలో నేను ధైర్యంగా నిలబడగలను, అన్ని విషయాలలో నేను మంచి ఆలోచన కలిగి జీవించగలను, కనుక నేను ఆత్మలో వర్ధిల్లాలి అని తీర్మానం చేసుకోండి. దేవుని సన్నిధిలో అడగండి, దేవుని యొక్క రక్షణ పొందండి. బాప్తీసము ద్వారా లోకంలో ప్రత్యేకింపబడిన వారుగా జీవించాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడమైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన ప్రారంభం నుండి ఇంతవరకు నీ మహిమార్థమే ఈ ఆరాధన జరిగించుకుని ఉన్నావు. నీకు వందనాలు. మంచి హెచ్చరికలు మీరు మాకు అనుగ్రహించినారు. మా జీవితాల్లో ప్రార్థన అనుభవం ఎంతో అవసరం నాయన. ప్రార్థనలో చాలా వెనుకబడిపోయి ఉన్నామయ్యా నాయన. ప్రార్థన లేమి నాయన మా కుటుంబాల్లో మా ప్రభువా తాండమాడుతూ ఉన్నది. నాయన నాశన పాత్రుడు మా ప్రభువా ప్రతి కుటుంబాన్ని తాకుతూ ఉన్నాడయ్యా. నాశన పాత్రుడు తొలగిపోవాలంటే ప్రతి ఇంటిలో నాయన మా ప్రభువా మా దేవ దావీదు చేసిన ప్రార్థన. నాయన దావీదు ఉదయకాలం వేకువని లేచి తన స్వరమండలముతో సితారా వాయించుచు నాయన నిన్ను స్తుతించాడు, నీ నామమును గనపరిచాడు, నీకు మొరపెట్టుకున్నాడు. అతను నాయన మా ప్రభువా గొర్రెల దొడ్డిలో నుండి మా ప్రభువా సింహాసనం మీద కూర్చుండటానికి ఆధిక్యత అనుగ్రహించినావు నాయన. మా బిడ్డలు, మా కుటుంబాలు మా ప్రభువా అలాగ హెచ్చింపబడాలి. మా బిడ్డలు మంచి స్థితిలోకి రావాలి. వారు మేము చూస్తుండగానే మా కళ్ళ ముందే వాళ్ళు మంచి అభివృద్ధిలోనికి రావాలని నాయన ప్రతి ఒక్కరూ ఈ వాక్యము ద్వారా నాయన వారి హృదయంలో మా ప్రభువా అట్టి ప్రార్థన నాయన లేమిని వారు గ్రహించి ప్రార్థనా శక్తిని కోరుకునే కృప దయచేయండి ప్రభువా. యేసయ్యా యేసయ్యా మా ప్రభువా ప్రార్థన ఆలకించువాడవు నాయన, మా మొరలు అంగీకరించేవాడవు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిపైన సన్నిధి ఉంచండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధికి నాయన వచ్చి మా ప్రభువా వాక్యం విని విడిచిపెట్టకుండా దాన్ని వారు హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా సాగిపోయే కృప దయచేయండి. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములు ఏమేమి తీసుకొచ్చిన ఇక్కడ పలహారములు, పండ్లు పలహారం తీసుకుని వచ్చారు, ఏం తీసుకొచ్చి నీ సన్నిధిలో సమర్పించినారో వాటికి 30 దంతులు, 60 దంతులు, 100 ప్రతిఫలము దయచేయండి. ఎందుకంటే నా సన్నిధికి ఒట్టి చేతులతో కనబడకూడదని నాయనా నీ మా ప్రభువా మా పితరులతో నీవు సెలవిచ్చినట్లు ఈనాటికి కూడా బిడ్డలు మా ప్రభువా వచ్చేటప్పుడు
ఏదో ఒకటి తీసుకొని వచ్చి నీ సన్నిధిలో సమర్పిస్తున్నారు. ఆ అలవాటు మంచిది. వారిని దీవించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ ఆరాధన నాయన ముగించుకొని ఎవరిళ్లకు వారు వెళ్తుండగా ప్రతి ఒక్కరిపై నీ హస్తము చాపండి. ఈ వారం అంతా నీ రెక్కల నీడలో భద్రపరచండి. నీ కంచి ప్రతి కుటుంబానికి నీ కంచి వేయండి. ఏ తెగుళ్ళు వాడి గుడారమును సమీపించకుండా మీ కాపుదల ఉంచవలసిందని మనం చేస్తున్నాం. మీరు మహిమ పొందమని, ఈ ప్రార్థన అంగీకరించవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనమందరం నిలబడి స్తుతి కీర్తనతో ఆశీర్వాదం పొందుకుని సెలవు తీసుకుందాం. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా. శుభము శుభము నీకే, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడొచ్చిన మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభు యేసు రక్తమే ఇచ్చాం. యేసునామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.